మీ పార్టీకి సంబంధించి అంతమంది కనిపించలేదా? ఇప్పుడు కూటమికి ముందు జరిగిన సర్వే, కూటమి తర్వాత జరిగిన సర్వే, కూటమి ముందు జరిగిన ఒపీనియన్స్, కూటమి తర్వాత జరిగిన ఒపీనియన్స్, కొత్తగా కూటమి ఏర్పడిన అక్కడ ఉండేటువంటి ఎగ్జిస్టింగ్ కండిషన్స్, ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక మాట సాయి గారు, ఒక చేదస్థానికి పోయో లేకపోతే ఒక కష్టపడ్డాడనో మామూలుగా గెలవడానికి అవకాశం తక్కువ ఉండేటువంటి కానీ గెలుపు కొంచెం దగ్గరగా వచ్చి ఏమాత్రం తేడా వస్తే అనేటువంటి అవకాశం ఉన్నప్పుడు కానీ ఎటువంటి విషయంలోనే రాజీ పడకుండా చాలా స్ట్రాటజిక్ గా ఖచ్చితంగా మేము ఎవరైతే గెలుస్తామనుకుంటామో వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికీ కూడా పబ్లిక్ లో మమ్మల్ని విమర్శించేవాళ్ళు కానీ లేదా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కానీ జరిగేది ఏంటంటే మీరు ఆ పార్టీ నుంచి వచ్చారు, రాజకీయాల్లో సాగం పార్టీ నుంచి రావడం మీకు తెలియదు కాదు, వీళ్ళు ఆ పార్టీ నుంచి వచ్చారు, వీళ్ళు ఈ పార్టీ నుంచి వచ్చారు, పార్టీ ఏదైనా మాకు కండువ కప్పుకొని రావడం జరిగింది. అంతేకాకుండా ఉన్నటువంటి వాటిలో అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కండిషన్స్ లో ఎలక్షనీరింగ్ చూస్తారు, లేకపోతే డిఫరెంట్ ఈక్వేషన్స్ చూస్తారు, అన్నిటిని చూసి అల్టిమేట్ ఈక్వేషన్. అంటే మీరు మంచి వాక్చాతుర్యం ఉంది మీ దగ్గర, చాలా మంచి లాయర్ మీ పార్టీ. కాకపోతే సమస్య ఏంటంటే ఇప్పుడు అదే నిజమైతే ఇవాళ రోజున ఇంకా కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు, ఇందాక రవికిరణ్ గారు అన్నట్టు ఇంకా కార్యకర్తలు నాయకులు ఎందుకు? రెండోది ఖచ్చితంగా గెలుస్తారని అవతల ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఎవరు భరోసా ఇస్తారండి? మీ దాంట్లో కానీ వాళ్ళ దాంట్లో కానీ మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు జనాలకి ఇన్ని రోజులు మన పార్టీ తరపున ఉన్నోళ్ళు కాకుండా మన పార్టీ ఎవరి మీద పోరాడుతుందో ఆ పోరాడే వాళ్ళని మన పార్టీ తరపున తెచ్చుకుంటే అప్పుడు మన పార్టీ లేదా మన సిద్ధాంతం అన్నటువంటిది ఎలా ఎగ్జిస్ట్ అయినట్టు? అయితే విషయం ఏంటంటే సాయి గారు, ఇది కేవలం మొత్తం భారతదేశంలో జనసేన పార్టీలో మాత్రమే ఇలాంటి జరుగుతాయని అసలు జనసేన పార్టీలో నేను అనను. ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే ఇవాళ ఒక సామాన్యుడు రబ్బర్ చెప్పులు వేసుకుని, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారే చెప్పారు నా వల్లే కాదు మొర్రు అని చెప్పేసి, అలాంటి వాళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీ ఇవ్వగలిగింది. పవన్ కళ్యాణ్ అట్లిస్తాడనినే కదా నమ్మింది. అందరూ చేసే రాజకీయం మనం చేస్తే ఇంకా రాజకీయ భిన్నత్వం ఏంటి? వేరే రాజకీయం ఏమవుతుంది? సామాన్యుడిని తీసుకొచ్చి అందలు వెక్కిస్తేనే కదా మనం ఏంటి అసామాన్యుడు అయ్యేటువంటిది. ఎవడు గెలుస్తాడో గెలుపు గుర్రం అంటే తెలుగుదేశంలో ఎన్నేళ్ళు కష్టపడ్డాడు, వాడికి అక్కడ సీట్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఇస్తారు, లేదా వైసీపీలో ఉన్నటువంటి టీడీ సీట్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఇస్తారు. అప్పుడు ఇంకా వాళ్లే నాయకులు అవుతారు తప్పించి మీ ఓటోళ్ళు రామకృష్ణ గారు ఏమైపోతారు, లేకపోతే ఇప్పుడు పోతిని మహేష్ ఏమైపోతారు, మీరందరూ ఇంకెందుకు పార్టీలో పనిచేయడం? విషయం ఏంటంటే జర్నీ పాలిటిక్స్ అనేటువంటిది ఇది ఒక ప్రయాణం మాత్రమే. ఈ ప్రయాణంలో ఈ రోజుకి ఈ రోజే ఆయన చెప్పిన సిద్ధాంతాలు